ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశి అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉచ్చస్థానంలో ఉంటున్నాడు. దీనివల్ల ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము మరియు కొన్ని రీసెర్చెస్ పరంగా కలిసి రావడము జరుగుతుంది. ఇక 3లో రాహువు, 4లో వక్రించిన శని, మీకు సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు. మీ లగ్నానికి శుభుడైనప్పటికీ శత్రుక్షేత్రంలో ఉన్నాడు. దశమంలోకి బుధుడు 7వ తేదీ నుంచి వస్తున్నాడు. 3వ తేదీ నుంచి శుక్రుడు ఏకాదశంలోకి మారుతున్నాడు. రవి 17వ తేదీ నుంచి దశమంలోకి మారుతున్నాడు. రవి బుధ కేతువులు కలిసి ఉన్నారు అక్కడ భాగ్యస్థానంలో. అదేవిధంగా 19వ తేదీ నుంచి కుజుడు అష్టమ స్థానంలో మీ లగ్నాధిపతి దగ్గరికి వచ్చి నీచభంగ రాజయోగాన్ని పొందుతున్నాడు. మరి దీని మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, డేట్స్ వైజ్గా ఏ డేట్స్లో ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ అష్టమ కుజుడు వల్ల రీసెర్చెస్ పరంగా బాగుంటుంది. కాకపోతే ఎప్పుడైతే కుజుడు అష్టమ రాహు వల్ల కుజుడు ఎప్పుడైతే అష్టమంలో 19వ తేదీకి వస్తాడో అక్కడి నుంచి కొంత మీరు 19వ తేదీ నుంచి ఒక 45 రోజుల పాటు వాహనాల మీద వెళ్ళేటప్పుడు, నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధనపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ నెల 3వ తేదీ నుంచి లాభాధిపతి లాభంలోకి రావడం వల్ల ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. అది కూడా వ్యాపార సంబంధించిన విషయాల్లో, ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన, డిజైనింగ్ సంబంధించిన వాళ్ళకి మరింత బాగుంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 24, 25 తేదీలు అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 26, 27, 28 తేదీలు ప్రాపర్టీ యోగాన్ని ఇస్తుంది అక్కడ. కాకపోతే కొంచెం కొన్ని అమ్మేసి కొనుక్కుందాం అనేటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి విషయంలో కొంత ఘర్షణ వాతావరణం ఉంది 19వ తేదీ వరకు, పంచమాధిపతి సప్తమంలో ఉన్నందుకు. మరియు ఇక్కడ ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 19వ తేదీ తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. 19 నుంచి 25వ తేదీ వరకు దశమ స్థానంలో ఈ వారం రోజుల పాటు రవి బుధులు బుధాదిత్య యోగం మీకు దశమ స్థానంలో వృత్తి స్థానంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయం చాలా కీలకం మీరు ఉద్యోగ విషయాల్లో. ఇక పుణ్యక్షేత్రాలు ముఖ్యంగా అరసవెల్లి అంటే మనకి సూర్యక్షేత్రాలు కానీ గణపతి క్షేత్రాలకు కానీ వెళ్ళండి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కొంతమందికి లైఫ్ చాలా అద్భుతంగా వెళ్తూ సడన్గా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. దానికి ఏమిటి అసలు కారణాలు, అసలు ఏం చెక్ చేసుకోవాలి మీరు అనేది మీకు చెప్తాను. దానికి ముందు మనకు తెలుస్తుందా డౌన్ఫాల్ అవుతుంది అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. అది స్వప్న రూపంలో తెలుస్తుంది కొన్నిసార్లు మనం ఆ పని కోసం బయలుదేరేటప్పుడు నిమిత్త రూపంలో తెలుస్తూ ఉంటుంది. నిమిత్తం అంటే మనకి ఎదురయ్యేటువంటి సంఘటనలు వెళ్ళేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. అయితే అసలు ఏం చెక్ చేసుకోవాలి, మంచి వ్యాపారం నడుస్తుంది, చక్కగా షాప్ పెట్టుకున్నాము, రోజుకు 20-30 వేలు అమ్ముతున్నాము, లేదా 1 లక్ష రూపాయలు అమ్ముతున్నాము, సడన్గా 5,000కి పడిపోయింది, ఏమైందో అర్థం కాదు. ఇది ఏం జరుగుతాయనేటువంటి విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే, ఒకటి, మీకు ఏదైనా షాప్ ఉంది, మీకు ఎవరైనా మీ అపోనెంట్స్ లేకపోతే మీ శత్రువులు ఎవరైనా సరే కొన్నిసార్లు ఏం చేస్తారంటే మంత్రించినట్టు నిమ్మకాయలు పడేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, చక్కగా రోజు ఆ షాప్లో లలితా సహస్రనామాలు ప్లే చేయండి, రోజు ధూపం వేయండి, ఆ దోషం పోతుంది. ఒకటి. రెండవది, షాప్ ఏం లేదండి, మేము ఇంట్లో నుంచి అన్నీ నడుస్తూ ఉంటాయి కానీ సడన్గా ఎందుకు మాకు మార్పు వచ్చింది అన్నప్పుడు, ఒకటి మీ దశ చెక్ చేసుకోండి. మీ మహాదశ, అంతర్దశలు, మీ జన్మజాతకంలో మహాదశ మారింది, కంప్లీట్గా డ్రాస్టిక్ చేంజ్ చేస్తుంది, లేదా అంతర్దశలు మారాయి, ఆ పర్టికులర్గా సంవత్సరమా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ఆ మార్పు వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఆ దశానాథుడు లేదా అంతర్దశానాథుడు ఏ గ్రహంతో అయితే జాయిన్ అయి ఉన్నాడో, అది ఏ పోర్ట్ఫోలియో కలిగి ఉందో, ఎందుకు ఆ మార్పు వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధించిన దానము, దాని అధిష్టాన దేవత సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయడం, ఇంట్లో లేనట్లయితే ఆలయానికి వెళ్ళడం చేయాలి. మూడవది ఏంటంటే, కొన్నిసార్లు అంత బాగుంది, బాగా సంపాదించామని చెప్పి ఏం చేస్తారు, ఉన్న ఇంట్లో నుంచి ఒక చిన్న ఇల్లు ఉందనుకోండి, ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉండేవారు అప్పటి వరకు, డబుల్ బెడ్రూమ్, పాత ఏదో నార్మల్గా ఉండే ఇంట్లో ఉండేవారు. చక్కగా బిజినెస్ బాగా సాగింది, మంచి వ్యాపారం బాగా సాగింది కాబట్టి కొన్ని కోట్లు సంపాదించారు కాబట్టి చక్కటి ఇల్లు ఉండాలి సొసైటీలో, మరి డబ్బులు దేనికి సంపాదిస్తాం అనే భావనతో మంచి ఇల్లు కొనుక్కుంటారు. ఇక్కడే మార్పు వస్తుంది. ఎలా అంటే, ఇల్లు కొనుక్కోవడం మంచిదే కానీ ఆ ఇంట్లో వాస్తు దోషం ఉందనుకోండి, ఇంతకాలం చక్కగా కొన్ని లక్షలు సంపాదించే వ్యక్తి కూడా ఒక్కసారి వేలకు పడిపోద్ది. ఎందుకు అంటే, ఆ ఇంటికి సంబంధించి చూడడానికి బాగానే ఉంటుంది, ఏమంటే వెలుతురు బాగుంది, గాలి వెలుతురు చాలా చక్కగా ఉన్నాయంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇల్లు ఎప్పుడైనా మనం కొనేటప్పుడు, కట్టుకునేటప్పుడైనా ఫేజింగ్ మీ పేరులో ఉండే మొదటక్షరానికి
ఆ ఇంటికి ఉండేటువంటి సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారం యొక్క వర్గు సెట్ అయిందా లేదా ప్రధానంగా చూసుకోవాలి. ఈ వర్గు అనేటువంటిది కారు కూడా సెట్ అవుతుంది. అంటే మీ కారు ఏ బ్రాండ్ కారు తీసుకున్నారు, కొంతమంది చూడండి వాహనం మారినప్పుడు కూడా వాళ్ళకి లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కారు మారుస్తున్నారు, ఇల్లు మారుస్తున్నారు, ప్రధానంగా చూసుకోవాలి. సరే, మీకు సరిపోయినటువంటిదే తీసుకున్నారు అంటే ఉదాహరణకి కా నుంచి అమ్మహ అనుకోండి, తూర్పు దక్షిణం ఉత్తరం పనిచేస్తుంది, వాయువ్యం పనిచేస్తుంది, పడమర పనిచేయదు, ఈశాన్యం పనిచేయదు. కక గగ అక్షరాలు ఉన్నాయి. అప్పుడు ఆ అక్షరాలతో మీ పేరు అంటే కాంతారావో లేకపోతే గంగాధరో లేకపోతే గగనానో లేకపోతే గంగానో పేరు ఉంటాయి. అప్పుడు మీకు ఆగ్నేయము ఈశాన్యము ఉత్తరం పనిచేస్తుంది, మిగతావి పెద్దగా పనిచేయవు. అదేవిధంగా చ జ అక్షరాలతో మీ పేరు ఉంది అంటే చందను చందన ఇట్లా పేర్లు ఉన్నాయి, జా అంటే జానకి ఇట్లా పేర్లు ఉన్నాయి. అప్పుడు మీకు తూర్పు పనిచేస్తుంది, పడమర మధ్యద్వారం పనిచేస్తుంది, ఈశాన్యం పనిచేస్తుంది, మిగతా పనిచేయవు, ఉత్తరం మధ్యద్వారం పనిచేయదు, దక్షిణం పనిచేస్తుంది. ఇలా వర్గు శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ వర్గు పరంగా మీకు డోర్ ఓకే ఫేసింగ్ ఉంది, కానీ డోర్ ఎక్కడ ఉంది అనేది ముఖ్యం. మెయిన్ డోరు పదము అంటారు వాస్తులో. పదం పరంగా డోర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సరే, పదం పరంగా డోర్ ఉంది కానీ ఇంకా ఎక్కడో లోపిస్తుంది అన్నప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు వేసుకునే రంగులు మనకి వాస్తుశాస్త్రంలో పర్ఫెక్ట్గా పంచభూతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పాజిటివ్ కలర్స్ ఉండడం కరెక్ట్. వాటికి వ్యతిరేకమైనటువంటి కలర్స్ ఉంటే కూడా అది స్టాప్ చేస్తూ ఉంటుంది మన యొక్క అదృష్టాన్ని. ఇక మరొక విషయం ఏంటంటే ఇంట్లో పెట్టుకునే వస్తువులు, ఎక్కడ ఏ వస్తువు పెడుతున్నాం. ఒక్కోసారి జోన్స్ మారిపోవడం వల్ల కిచెన్ రావాల్సిన ప్లేస్లో కిచెన్ రాదు. మనం అనుకుంటాం ఆగ్నేయంలో కిచెన్ పెట్టాం కదా అని. అదేమవుతుంది, కిచెన్ ఎప్పుడైతే ఆగ్నేయంలో కాకుండా వెనక్కి వచ్చేసిందో, తూర్పు ఆగ్నేయంలోకి వెళ్ళిపోయిందో అది పనిచేయదు. అక్కడ ఫైనాన్షియల్ లాసెస్ వస్తూ ఉంటాయి. ఇవాళ రేపు ఏంటంటే ఒక 30-40 ఏళ్ళ నుంచి మనకి బ్లాక్ బండ వేసుకోవడం అలవాటు అయిపోయింది. అగ్ని ఈజ్ ఆగ్నేయం. అగ్ని దగ్గర కోల్డ్కి సంబంధించిన కలరు, వాటర్కి సంబంధించిన కలర్ బ్లాక్ అవుతుంది. అప్పుడు అది ప్రాబ్లం అవుతుంటుంది. ఈ రకంగా బ్లాక్ బ్లూ కలర్స్ ఉండడము ఆగ్నేయంలో లేనట్లయితే పర్టికులర్గా ఇంట్లో పెట్టుకునే వస్తువులు తప్పుగా ఉండడం, టాయిలెట్స్ తప్పుగా కట్టుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. చాలామంది నేను కొన్ని వేల లక్షల ఇల్లులు చూసిన తర్వాత వాళ్ళ లైఫ్స్లో ఎందుకు ఈ మార్పు వచ్చిందని తెలుసుకున్న తర్వాత చూస్తే ఇల్లు మారడం, ఆ మారిన ఇల్లు వాస్తు సరిగ్గా లేకపోవడం వల్ల. అలా కాదండి, వాస్తు ఇంకా బాగుంది, ముందు ఇల్లు కంటే వాస్తు ఇల్లు ఇంకా బాగుంది అన్నప్పుడు ఇంకా మంచి మార్పు వస్తుంది వారికి. కాబట్టి దయచేసి మీరు ఇల్లు మారేటప్పుడు, వాహనం మార్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏ సమయంలో తీసుకుంటున్నారు. ఇంకొకటి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మంచింట్లోకి వెళ్ళారు కానీ వీళ్ళు వెళ్ళిన టైం కరెక్ట్ కాదు. అంటే 4th హౌస్ పాడైనటువంటి మహాదశ అంతర్దశ నడిచేటప్పుడు ఇల్లు మారుతారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు మహాదశ అంతర్దశలు పాడయ్యాయా లేదా ధనహీనత యోగం నడుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, అప్పుడు ఇల్లు మారుతారు. ఇల్లు మంచిదే కానీ మీకు దశలో ధనహీనత యోగం ఉన్నప్పుడు ధనం పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇవి పర్టికులర్గా చెక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి చెక్ చేసుకొని మీరు కనుక మారినట్లయితే, మంచి ఇంట్లోకి వెళ్ళినట్లయితే మన జీవితం చాలా బాగుంటుంది. చాలామంది ఏమనుకుంటారు, ఏముందిలే వెలుతురు గాలి వెలుతురు బాగానే ఉంది, గాలి వెలుతురే అనుకుంటాం. గాలి వెలుతురే వాస్తు అయితే విశ్వకర్మ ఇంత పెద్ద గ్రంథం రాయడు ఆయన. గాలి వెలుతురు ఉంటే బాగుంటుందని ఒక ముక్క రాసేసి వదిలేసేవాడు కాదు కదా. దానికి ఆయం ఉంటుంది. ఇంట్లో ఎక్కడ వెలుతురు ఎక్కువ ఉండాలి, ఎక్కడ తక్కువ ఉండాలో ఉంటుంది. మరియు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ వాడాలని ఉంటుంది. వస్తువుతో సహా ఉండేదే వాస్తు, అంతేగాని కేవలం గృహ నిర్మాణం ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది.